ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీ అమ్మ నీకు దూరంగా వెళ్ళడం నీకెంత బాధ కలిగిస్తుందో నేను అర్థం చేసుకోగలను బాను. కానీ తన వల్ల నీ జీవితం ఎక్కడ పాడైపోతుందో అనే బాధతోనే కదా తను వెళ్ళిపోయింది. నువ్విలా దిగులుగా కూర్చుని ఏడుస్తూ ఉంటే నీ అమ్మ తిరిగొచ్చేస్తుందా? రాదు కదా. కానీ నేనొక్కటి మాత్రం చెప్పగలను. నువ్వు సంతోషంగా ఉంటేనే మీ అమ్మ ఎక్కడున్నా సంతోషంగా ఉంటుంది. నువ్వు బాధపడితే తను కూడా బాధపడుతూనే ఉంటుంది. పేగుబంధం అంటే అదే బాను. దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా బిడ్డ మనసు తల్లికి తెలిసిపోతుంది. నువ్వెప్పట్లా సంతోషంగా ఉంటే చాలు. త్వరలోనే మీ అమ్మ కూడా తిరిగొచ్చేస్తుంది. నిన్ను వదిలిపెట్టి తను మాత్రం ఎన్ని రోజులు దూరంగా ఉంటుంది? మనం కూడా తన కోసం వెతుకుదాం. ఖచ్చితంగా దొరుకుతుంది. సరేనా? ఇప్పుడైనా నవ్వు. నవ్వవా? సరేలే, నేను కూడా నీలాగే మూతి ముడుచుకొని కూర్చుంటాను. అమ్మగారు, అది ఇలా నవ్వుతూ ఉండాలి. ఇప్పటికే టిఫిన్ చల్లగా అయిపోయింది, తిందు గాని. బాధలో ఉన్న శకుంతలకు గంగ ఓదార్పైంది. ఇప్పుడు అదే గంగకి శకుంతల అండగా నిలిచింది. హా